రొయ్య పొట్టు కారం పొడి తయారీ విధానం. ముందుగా మనం ఒక కళాయి తీసుకొని దాంట్లో రొయ్య పొట్టు వేయించుకొని అది పక్కన పెట్టేసుకొని, తర్వాత ఒక చిటికెడు నూనె వేసి దానిలో ఎండుమిరపకాయలు ద్వారగా వేయించుకొని, జీలకర్ర కానీ వేసుకొని దాంట్లో వేయించుకొని, తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేయించిన ఎండుమిరపకాయలు, దానికి తగినంత ఉప్పు, ఇవి రెండు వేసుకొని మనం మూత పెట్టేసి మిక్స్ పట్టేసుకుందాం. పొడిలాగా మిక్స్ పట్టేసుకొని ఇట్లా పొడిలాగా చేసుకోవాలండి. ఇట్లా మెత్తటి పొడిలాగా చేసుకొని తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్నటువంటి రొయ్య పొట్టును తీసుకొని వేయించుకున్నటువంటి రొయ్య పొట్టును తీసుకొని మిక్సీ జార్లో వేసి ఆ కారం పొడి, ఈ రొయ్య పొడి రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, రొయ్య పొట్టి కారం తయారీ విధానం. చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై